హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. దాల్ పాపిడిని టీతో పాటు తీసుకుంటే కూడా ఎంతో బాగుంటాయి. ఈ దాల్ పాపిడిని పప్పన్నంలో కానీ సాంబార్ అన్నంలో కానీ కలుపుకొని తింటే ఎంతో బాగుంటుంది. అప్పడాల బదులుగా ఇలా దాల్ పాపిడి ఇంట్లోనే తయారు చేసుకోండి, ఎంతో బాగుంటాయి. మినప్పప్పు పావు కప్, పెసరపప్పు పావు కప్, కలోంజీ సీడ్స్ లేదా వీటిని ఉల్లి గింజలు అంటారు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ఏ కప్పుతో అయితే పెసరపప్పు మినప్పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బియ్యం పిండి తీసుకోండి. కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్. ఒక గిన్నె తీసుకొని అందులో పావు కప్పు మినప్పప్పు, పావు కప్పు పెసరపప్పు వేసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వీటిలోకి వేడి నీళ్ళు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. మునిగేంత వరకు వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోండి. మూత మూసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి ఇందులో ఉండే నీళ్ళన్నీ వంపేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులో నానబెట్టుకున్న మినప్పప్పు పెసరపప్పును వేసుకొని వీటిని కోర్సుగా మిక్సీ చేసుకోండి. మెత్తగా మిక్సీ చేసుకోవద్దు. కోర్సుగా మిక్సీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టండి. కోర్సుగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో పొడి బియ్యం పిండి 2 కప్పులు వేసుకొని ఏ కప్పుతో అయితే మినప్పప్పు పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పొడి బియ్యం పిండి వేసుకోండి. అందులో జీలకర్ర కలోంజీ సీడ్స్ లేదా వీటిని ఉల్లి గింజలు అంటారు, వీటిని కూడా వేసుకొని ఉప్పు వేసుకొని కారం 2 టేబుల్ స్పూన్లు వేసుకొని పొడి పదార్థాలన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాంట్లోకి వేడి నూనె 3 టేబుల్ స్పూన్లు వేడి చేసుకొని వేసుకోండి. ఇలా వేడి చేసుకున్న ఆయిల్ను పిండిలో పోసి కలుపుకోండి. చేతితో కలపవద్దు. నూనె పోసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చేతితో పట్టుకొని చూస్తే ఇలా ముద్దలాగా రావాలి. అప్పుడు మనం వేసిన నూనె సరిపోయినట్లు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ చేసుకున్న పెసరపప్పు మినప్పప్పును కోర్సుగా మిక్సీ చేసుకున్న దాన్ని పిండిలో వేసి కలుపుకోవాలి. నీళ్లు ఏమాత్రం వేసుకోవద్దు. అవసరమైతే చేతిని తడి చేసి మాత్రమే కలుపుకోండి. పిండిని బాగా కలుపుకోండి. అప్పుడు దాల్ పాపిడి బాగా వస్తాయి. ఇలా కలుపుకున్న దాన్ని చిన్న రౌండ్స్ బాల్ లాగా చేసుకోండి. మరీ పెద్దగా చేసుకోవద్దు. ఇలా రౌండ్గా చేసుకున్న వాటిని పక్కన పెట్టండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. పూరీ ప్రెషర్ను తీసుకొని దీని మీద ఒక ప్లాస్టిక్ కవర్ను తీసుకొని దీని మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీని మీద ముందుగా మనం రౌండ్గా చేసుకున్న పిండి ముద్దను ఒకదాన్ని పెట్టుకొని ప్లాస్టిక్ కవర్ను తీసుకొని దానికి కూడా నూనె అప్లై చేసుకొని దీని మీద పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకొని చేత్తో ఇలా ప్రెస్ చేయండి. చూడండి ఎంత రౌండ్గా ఎంత బాగా వచ్చాయో. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. ఇలా చేసుకున్న వాటన్నింటిని ఒక ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకోండి. ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మంటను మీడియం హీట్లో పెట్టుకొని ముందుగా మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసి కాల్చుకోండి. వేసిన వెంటనే గరిటె పెట్టి కలపవద్దు. ఇలా ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత బాండీలో ఎన్ని పడితే అన్ని మాత్రమే వేసుకోండి. ఎక్కువగా వేసుకోవద్దు. ఎక్కువ వేసుకున్నట్లయితే సరిగ్గా కాలవు. ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. అలాగే 2 వైపులా కాల్చుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగతా వాటన్నింటిని కూడా ఒక్కొక్కటిగా వేసి కాల్చుకోండి. ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. మంటను మీడియం హీట్లో పెట్టి కాల్చుకోండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కానీ లేదా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇవి ఎంతో బాగుంటాయి. ఎంతో క్రిస్పీగా ఉంటాయి. నో ఫెయిల్ రెసిపీ. ఎప్పుడు బియ్యపిండి చెక్లీలు శనగపిండి చెక్లీలే కాకుండా ఇలా దాల్ పాపిడి చేసుకొని తినండి, ఎంతో బాగుంటాయి. అక్క ఇవి కాలినది లేనిది ఎలా తెలుస్తుంది అని అంటే
నూనెలో ఉండే నురగంతా తగ్గిపోతే అప్పుడు బాగా కాలినట్లు. వీటిని టీతో పాటు కానీ లేదా పప్పన్నం చారన్నంలో కానీ అప్పడాలు చెక్లీల బదులుగా ఇలా దాల్ పాపిడి చేసుకోండి. వీటిని కలుపుకొని తింటే ఎంతో బాగుంటాయి. మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. చూడండి, దాల్ పాపిడి సౌండ్ వింటేనే చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో చూడండి. ఒకటి తుంచి చూపిస్తున్నాను. మీరు కూడా తప్పక ట్రై చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇస్తాను. బియ్యం పిండితో చెక్కలు కాకుండా జొన్న పిండితో చెక్కలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఈ జొన్న పిండి చెక్కలు ఏమాత్రం ఆయిల్ పీల్చుకోకుండా ఎంతో బాగుంటాయి. బియ్యం పిండితో చేశారా లేదా జొన్న పిండితో చేశారా చెప్తే కానీ వాళ్ళకు తెలియదు. అంత క్రిస్పీగా అంత బాగుంటాయి. జొన్న పిండి చెక్కలు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. జొన్న పిండి చెక్కలు చేసేటప్పుడు జొన్న పిండి ఫ్రెష్గా ఉండాలి. అప్పుడైతేనే జొన్న పిండి చెక్కలు చాలా బాగా వస్తాయి. జొన్న పిండి 2 కప్స్. ఏ కప్పుతో అయితే జొన్న పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్ నీళ్ళు, వాము 1 టేబుల్ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఉప్పు రుచికి తగినంత, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి 5 లేదా 6 వేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి వేసుకొని ఉప్పు వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే జొన్న పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు నీళ్లు తీసుకోండి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు అందులో వాము 1 టేబుల్ స్పూన్ వేసుకొని, నువ్వులు, సన్నగా కట్ చేసిన కరివేపాకు, ఆయిల్ 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోండి, ఎక్కువగా వేసుకోవద్దు. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి ఉప్పు పేస్టును అందులో వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే జొన్న పిండి వేసి కలుపుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేయకుండా జొన్న పిండి వేసి చేసుకున్నట్లయితే జొన్న పిండి చెక్కలు మెత్తగా వస్తాయి. గ్యాస్ ఆఫ్ చేసి మాత్రమే జొన్న పిండి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత మూసి 5 నిమిషాలు పక్కన పెట్టండి. వెడల్పాటి ప్లేట్ తీసుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న జొన్న పిండి దాన్ని ప్లేట్లోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పిండినంతా బాగా కలుపుకోండి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే జొన్న పిండి చెక్కలు అంత క్రిస్పీగా వస్తాయి. నీళ్లు వేసి మాత్రం కలుపుకోవద్దు. అవసరమైతే చేతిని తడి చేసి మాత్రమే కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న రౌండ్స్ బాల్ లాగా చేసుకోండి. మరీ పెద్దగా చేసుకోవద్దు. చిన్నగా చేసుకున్నట్లయితే పల్చగా ఉంటాయి. పెద్దగా చేసుకుంటే మందంగా వస్తాయి. ఆయిల్లో వేసి కాల్చేటప్పుడు పొంగుతాయి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా ఇలా రౌండ్గా చేసి పక్కన పెట్టుకోండి. పూరీ ప్రెషర్ను తీసుకొని దీని మీద ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ను పెట్టుకొని దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. ముందుగా మనం రౌండ్గా చేసుకున్న ఒకదాన్ని తీసుకొని దాని మీద పెట్టుకొని దాని మీద మరొక కవర్ను నూనె అప్లై చేసుకొని పెట్టుకోండి. ఇలా పూరీ ప్రెషర్తో ప్రెస్ చేసినట్లయితే ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇలా చిన్న ముద్దలుగా చేసుకున్నట్లయితే పల్చగా వస్తాయి. ఇలా చేసుకున్న వాటన్నింటినీ ఒక ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకోండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న వాటన్నింటినీ ఒక ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా అందులో వేసి కాల్చుకోండి. మంటను మీడియం హీట్లో పెట్టుకోండి. మంట హైలో పెట్టినట్లయితే పైన కాలుతాయి, లోపల సరిగ్గా కాలవు. ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. అలాగే 2 వైపులా కాల్చుకోండి. ఎప్పుడు బియ్యం పిండితోనే కాకుండా జొన్న పిండితో కూడా చెక్కలు చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇవి కాలినది లేనిది ఎలా తెలుస్తుంది అని అంటే నూనెలో నుండి నురుగంతా తగ్గిపోయి పైకి వచ్చినట్లయితే కాలినట్లు. అలాగే మిగతా వాటన్నింటిని కూడా వేసి కాల్చుకోండి. నూనెలో వేసిన వెంటనే గరిటె పెట్టి కలపవద్దు. కాలిన తర్వాత మాత్రమే మరొక సైడు తిప్పి వేసుకోండి. అలాగే 2 వైపులా కాల్చుకున్న తర్వాత మాత్రమే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. జొన్న పిండి చెక్కలు చేసుకునేటప్పుడు
గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే జొన్న పిండి వేసుకోండి. జొన్న పిండి ఫ్రెష్గా ఉండాలి. అప్పుడైతేనే జొన్న పిండి చెక్కలు బాగా వస్తాయి. మీరు కూడా ఈ జొన్న పిండి చెక్కలను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.